గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఈ డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటటువంటి ఈ టాపిక్ని మనం డిస్కస్ చేసాము. ఈ టాపిక్ని సో టోటల్గా మనం ఈ ఎన్సిఆర్టీ బుక్లో ఇక్కడి వరకు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఆ వీడియో యొక్క లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాని తర్వాత మనకున్న టాపిక్ ఏంటంటే ఇది చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్స్. చార్జ్ టు మాస్ రేషియో ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దాన్ని ఎలా కనుక్కున్నారు సైంటిస్టులు? చార్జ్ టు మాస్ రేషియో అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్, దాన్ని ఎలక్ట్రాన్ యొక్క మాస్తో డివైడ్ చేస్తే దాని వాల్యూ ఎంత, ఇది ఎంత, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని ఎలక్ట్రాన్ యొక్క మాస్తో డివైడ్ చేస్తే దాని వాల్యూ ఎంత అనేది జేజే థామ్సన్ అనే ఆయన కనుక్కున్నారనమాట. ఆయన ఒక సైంటిస్ట్ అనమాట, బ్రిటిష్ సైంటిస్ట్. సో ఆయన కనుక్కున్నారు. ఆయన ఎలా కనుక్కున్నారు అనేది మనం చూద్దాం. సో ఇన్ 1897 బ్రిటిష్ ఫిజిసిస్ట్ జేజే థామ్సన్ measured the ratio of electrical charge to mass of electron. అంటే ఎలక్ట్రాన్ మీద ఉన్నటువంటి ఛార్జ్కి ఆ ఎలక్ట్రాన్ మాస్కి రేషియోని ఆయన దేని నుంచి కనుక్కున్నారు? యూజింగ్ క్యాథోడ్ రే ట్యూబ్ అండ్ అప్లయింగ్ ఎలక్ట్రికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ యాజ్ వెల్ యాజ్ టు ద పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఏం చేశారంటే ఆయన ఇక్కడ మనకి ఇది క్యాథోడ్ రే ట్యూబ్, మనం నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం అనమాట. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి క్యాథోడ్ రే ట్యూబ్ అనమాట ఇది. సో ఈ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి. లోపల ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అప్లై చేస్తాము. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అప్లై చేసి లో వ్యాక్యూమ్ దగ్గర, అంటే గ్యాస్ లో వ్యాక్యూమ్ దగ్గర, అంటే లో ప్రెషర్ దగ్గర గ్యాస్ని ఉంచి బ్యాటరీ ఆన్ చేస్తే మనం ఈ క్యాథోడ్ అనేది నెగిటివ్ టెర్మినల్కి, యానోడ్ అనేది బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? లోపల ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అవుతుంది. ఎలక్ట్రికల్ డిశ్చార్జ్ అంటే ఏంటంటే సడన్గా లోపల ఉన్నటువంటి గ్యాస్ అయోనైజ్ అవుతుందంట. అంటే క్యాథోడ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవుతాయి. మూవ్ అయ్యేటప్పటికి యానోడ్ దగ్గర చిన్న హోల్ చేసి ఆ యానోడ్ లోపల నుంచి ఆ ఎలక్ట్రాన్స్ని పాస్ అయ్యేలాగా చేస్తాడనమాట. చేసి బయటకు వచ్చినటువంటి ఎలక్ట్రాన్ బీమ్ని, ఇది ఎలక్ట్రాన్ బీమ్ అనమాట. ఇది ఎలక్ట్రాన్ బీమ్, రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది ఎలక్ట్రాన్ బీమ్ అనమాట. సో ఆ ఎలక్ట్రాన్ బీమ్ని ఇక్కడ ఈ ఎన్ఎస్ కనిపిస్తుంది, ఎన్ఎస్, ఈ ఎస్ నార్త్ సౌత్, ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇది ఒక మ్యాగ్నెట్, ఇది బార్ మ్యాగ్నెట్. సో ఆ బార్ మ్యాగ్నెట్ యూస్ చేసి ఈ ఎలక్ట్రాన్స్ యొక్క దారిలో, వేలో ఈ బార్ మ్యాగ్నెట్ పెట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఆయన అప్లై చేశాడు అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడ అప్లై చేశాడు? ఇదిగోండి, ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది ఎల్లో కలర్లో ఉన్నది నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఆ రెండు ప్లేట్స్, ఎలక్ట్రికల్ ప్లేట్స్ అనమాట. ఈ బ్లూ కలర్ అంటే పాజిటివ్ టెర్మినల్, ఈ ఎల్లో కలర్ అనేది నెగిటివ్ టెర్మినల్ అనమాట. సో ఈ రెడ్ కలర్ ఎలక్ట్రాన్ ప్రవహించే దారి అనమాట, అది పాస్ అయ్యేటటువంటి దారిలో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ బార్ మ్యాగ్నెట్తో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. ఈ ప్లేట్స్తో బ్యాటరీకి కనెక్ట్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. సో రెండు కూడా ఒకేసారి అప్లై చేయలేదు అన్న. ఫస్ట్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అప్లై చేశాడు, తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాడు. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశాడో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు? సో వెన్ ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్, అంటే ఓన్లీ ఆ ప్లేట్, ఎల్లో కలర్, బ్లూ కలర్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లేట్స్కి బ్యాటరీని కనెక్ట్ చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ని అప్లై చేశాడు. ఎలక్ట్రాన్స్ యొక్క వేలో, దారిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా అప్లై చేశాడు. ద ఎలక్ట్రాన్స్ డీవియేట్ ఫ్రమ్ their path and hit the cathode ray tube
ఎట్ పాయింట్ ఏ. పాయింట్ ఏ దగ్గర బెండ్ అయిందంట. అంటే ఇది ఈ రెడ్ కలర్ అనేది ఎలక్ట్రాన్స్ యొక్క వే కదా. ఎప్పుడైతే ఈ బ్లూ కలర్ ప్లేట్తో ఎల్లో కలర్ ప్లేట్తో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేశాడో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ వైపు, ఇది పాజిటివ్ కదా, దాని వైపుకి ఈ ఎలక్ట్రాన్ బీమ్ అనేది బెండ్ అయింది. బెండ్ అయ్యి ఏ వైపుకి ఇలా షిఫ్ట్ అయ్యి ఏ దగ్గర ఇక్కడ వెళ్ళి అది ఫ్లోరోసెంట్ స్క్రీన్ మీద పడింది. ఫ్లోరోసెంట్ స్క్రీన్ అంట ఇది కనిపిస్తుంది. అంటే ఆ బీమ్ వచ్చి ఎక్కడ తాకింది ఫ్లోరోసెంట్ స్క్రీన్కి అనేది మనకి కనిపిస్తుంది. బ్రైట్ స్పాట్ అక్కడ వేయబడుతుంది అన్నమాట. సో ఇక్కడ తాకింది అంటే ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్ కదా, నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దానికి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అది పాజిటివ్ ప్లేట్ వైపుకి బెండ్ అయింది అనమాట. ఇది పాజిటివ్ ప్లేట్, పాజిటివ్ ప్లేట్కి బెండ్ అయింది అనమాట. ఓకే. సో ఎప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు. అయితే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఏమవుతుంది అది చూద్దాం. పర్పెండిక్యులర్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అప్పుడు ఏమైందో చూద్దాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే ఈ ఏ దగ్గర అది తాకింది. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే సిమిలర్లీ when only magnetic field is applied, electron strikes the cathode ray tube at point C. అంటే అని అబ్జర్వ్ చేశాడు, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు సి దగ్గర ఢీ కొట్టింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏ దగ్గర ఢీ కొట్టింది. రెండు కూడా ఆబ్సెంట్ అయితే అది స్ట్రైట్గా వెళ్ళి ఈ ప్లేట్కి బి దగ్గర ఢీ కొట్టింది అన్నమాట. సో దాని అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు అది స్ట్రైట్గా ప్రవహించింది. ఆ ఎలక్ట్రాన్ బీమ్ యొక్క రే స్ట్రైట్గా వెళ్ళి బి దగ్గర ఢీ కొట్టింది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తామో అది ఏ వైపుకి మళ్ళింది. ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాకుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తామో అది సి వైపుకి మళ్ళింది అనమాట. ఓకే. సో ఆ విధంగా ఆయన అబ్జర్వ్ చేశాడు అనమాట. ఓకే. దాని తర్వాత ఏమంటాడు చూద్దాం. థామ్సన్ అంటే ఎక్కడిది ఆబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే magnetic field strength, it is possible to bring back the electron to the path which is followed in the absence of electric and magnetic field. Now they hit the screen at point B. అంటే ఆబ్సెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. అప్పుడే అది వెళ్ళి ఎక్కడ హిట్ అయింది చెప్పాను, బి దగ్గర హిట్ అయింది అన్నమాట. ఇక్కడ హిట్ అయింది. ఓకే. సో పాయింట్ బి. Thomson argued that the amount of deviation of the particles from their path in the presence of electrical magnetic field depends upon. అంటే అది డీవియేషన్, దాని స్ట్రైట్ లైన్ నుంచి అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే పైకి పాయింట్ ఏ దగ్గర, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే కింద సి దగ్గర ఎందుకు అది డీవియేట్ అయింది అనేది ఆయన ఏ విధంగా ఆర్గ్యూ చేశాడంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. ఎందుకు అది అలా జరిగింది అనేసి. ఏమన్నాడు, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్ ఆన్ ద పార్టికల్ గ్రేటర్ ద ఓకే ఈ పాయింట్ అన్నాడు. అంటే మ్యాగ్నిట్యూడ్ మీద ఎలా అది ఎఫెక్ట్ చూపెడుతుంది. గ్రేటర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఆన్ ద పార్టికల్, గ్రేటర్ ఈజ్ ద ఇంటరాక్షన్ విత్ ద ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ దస్ గ్రేటర్ ఈజ్ ద డిఫ్లెక్షన్ అంటున్నాడు. అంటే ఏం అబ్జర్వ్ చేశాడంటే ఆయన, ఛార్జ్ కనుక ఎక్కువ ఉంటే డిఫ్లెక్షన్ కూడా ఎక్కువ అయిందంట. అంటే బెండింగ్ కూడా ఎక్కువైంది. ఛార్జ్ ఎక్కువ ఉంటే పార్టికల్ మీద ఛార్జ్ ఎక్కువ ఉంటే బెండింగ్ కూడా ఎక్కువైంది అనమాట. అంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అనేది ఎక్కువ ఉంటే ఈ డీవియేషన్ కూడా ఎక్కువైందంట. అంటే స్ట్రైట్ పార్ట్ నుంచి ఈ యాంగిల్ ఎక్కువైందంట. అది అబ్జర్వ్ చేశాడు. అది తర్వాత మాస్ ఎఫెక్ట్ ఎలా ఉంది, అది ఛార్జ్ ఎఫెక్ట్. మాస్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే లైటర్ ద పార్టికల్ గ్రేటర్ ద డిఫ్లెక్షన్. అంటే దాని మాస్ తగ్గితే ఈ పార్టికల్ యొక్క ఈ ఎలక్ట్రాన్స్ యొక్క మాస్ తగ్గితే
ఈ డిఫ్లెక్షన్ ఎక్కువ ఉందంట. అంటే ఛార్జ్ పెరిగితే డిఫ్లెక్షన్ ఎక్కువ ఉంది, మాస్ తగ్గితే డిఫ్లెక్షన్ ఎక్కువ ఉందన్నమాట. మాస్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, ఛార్జ్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉందన్నమాట. సో ఛార్జ్ పెరిగితే ఈ యాంగిల్ పెరిగింది, మాస్ తగ్గితే ఈ యాంగిల్ పెరిగింది అన్నమాట. ఓకే, దాని తర్వాత ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఎలా ఎఫెక్ట్ చూపెట్టింది అంటే స్ట్రెంగ్త్ పెరిగితే ఏమైంది, పెంచితే ఏమైంది, ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ పెంచితే ఏమైంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ పెంచితే ఏమైంది. ద డిఫ్లెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ పాత్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ద వోల్టేజ్ అక్రాస్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఈ ప్లేట్స్ యూస్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేశాడు కదా, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని పెంచితే అప్పుడు యాంగిల్ పెరిగిందంట, డిఫ్లెక్షన్ పెరిగింది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెంచినా డిఫ్లెక్షన్ ఆర్ యాంగిల్ పెరిగిందన్నమాట. సో టోటల్గా ఛార్జ్ పెరిగితే డిఫ్లెక్షన్ పెరిగింది. డిఫ్లెక్షన్ అంటే డీవియేషన్ అనమాట, పాయింట్ బి నుంచి పాయింట్ ఏ యొక్క దూరం పెరిగింది. సో ఛార్జ్ పెరిగితే ఆ డిఫ్లెక్షన్ పెరిగింది, మాస్ తగ్గితే డిఫ్లెక్షన్ పెరిగింది. అది ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెంచితే డిఫ్లెక్షన్ పెరిగింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గితే డిఫ్లెక్షన్ తగ్గింది అనమాట. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెంచితే డిఫ్లెక్షన్ పెరిగింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ తగ్గితే డిఫ్లెక్షన్ తగ్గింది అనమాట. సో ఈ పాయింట్స్ అన్న అబ్జర్వ్ చేశాడు అనమాట, ఎన్ని పాయింట్స్ అన్న అబ్జర్వ్ చేశాడు అనమాట. అంటే ఛార్జ్ ఎలా ఎఫెక్ట్ చూపెడుతుంది, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎలా ఎఫెక్ట్ చూపెడుతుంది, ప్లస్ మనం అప్లై చేసినటువంటి ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ డీవియేషన్ మీద ఎఫెక్ట్ ఎలా చూపెడుతుంది అనేది ఆయన అబ్జర్వ్ చేశాడు అనమాట. ఓకే, సో ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఆయన కొన్ని కంక్లూజన్స్ చేశాడు, కొన్ని క్యాల్కులేషన్స్ చేశాడు. అప్పుడు అందుబాటులో ఉన్నటువంటి మ్యాథ్స్ని యూస్ చేసి అదంతా అబ్జర్వ్ చేసి ఆయన కొన్ని క్యాల్కులేషన్స్ చేశాడు. బై క్యారింగ్ అవుట్ యాక్యురేట్ మెజర్మెంట్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ డిఫ్లెక్షన్స్ అబ్జర్వ్డ్ బై ఎలక్ట్రాన్స్ ఆన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. అంటే ఫీల్డ్ స్ట్రెంగ్త్స్ని తగ్గిస్తూ డిఫ్లెక్షన్ ఎలా ఉంది, ఫీల్డ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ డిఫ్లెక్షన్ ఎలా ఉంది, అలాగా రిపీటెడ్గా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అనమాట. చేసి అందులో నుంచి వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ని బట్టి ఆయన ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ టు మాస్ రేషియో ఇంత అనేసి కనుక్కున్నాడు అనమాట. అన్నీ టోటల్గా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి ఆ విధంగా చాలా క్యాల్కులేషన్స్ చేసి అబ్జర్వేషన్స్ చేసి చివరికి ఆయన ఛార్జ్ పెంచితే డిఫ్లెక్షన్ పెరుగుతుంది, మాస్ తగ్గితే డిఫ్లెక్షన్ పెరుగుతుంది, సో ప్లస్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెంచితే డిఫ్లెక్షన్ పెరుగుతుంది అనేటటువంటి 3 పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి E/m వాల్యూ అనేది 1.758820 × 10⁻11 కూలుంబ్ పర్ కేజీ. కూలుంబ్, సి అంటే కూలుంబ్ అనమాట, కూలుంబ్ పర్ కేజీ, ఛార్జ్కి యూనిట్ కూలుంబ్ అనమాట. సో కూలుంబ్ పర్ కేజీ అంటున్నాడు. అంటే 1 కేజీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అంటే ఇంత అన్నమాట. 1 కేజీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే వాటి మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంత అంటే 1.758820 × 10⁻11 కూలుమ్స్ అనమాట పర్ కేజీ. 1 కేజీకి అంత ఛార్జ్ అనమాట అనేసి ఆయన కనుక్కున్నాడు అనమాట. ఓకే, ఆ విధంగా ఈ ఛార్జ్ టు మాస్ రేషియో అనేది జేజే థామ్సన్ అనే ఆయన కనుక్కున్నాడు. ఓకే, వేర్ ME ఈజ్ ద మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ కేజీ అండ్ E ఈజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఇన్ కూలుంబ్ అనమాట. ఓకే, సో C అనేది కూలుంబ్, ఇక్కడ ME అనేది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, E అనేది ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మీద ఉంటే నెగిటివ్ ఛార్జ్ అనమాట. సో జనరల్గా నెగిటివ్ ఛార్జ్ కాబట్టి -C అనేసి రిప్రజెంట్ చేస్తారు. సిన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నెగిటివ్లీ ఛార్జ్, ద ఛార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్ ఈజ్ -C అనమాట. ఓకే, సో ఆ విధంగా E/m వాల్యూని జేజే థామ్సన్ అనే ఆయన ఇంత అనేసి కనుక్కున్నాడు అనమాట. ఇది సో దాని తర్వాత
ఇంకో ఆయన మిల్లికన్ మిల్లికన్ అనే ఆయన ఏం చేశాడంటే ఈ వాల్యూ కనుక్కున్నాడు. ఇక్కడ E/m = ఇంత కదా. ఇప్పుడు ఈయన ఈ మిల్లికన్ ఆయన ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసి ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ చేసి ఈ వాల్యూ కనుక్కున్నాడు. ఈ వాల్యూ తెలుసు, E/m వాల్యూ తెలుసు. ఇప్పుడు m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ మనకి వచ్చేస్తుంది అనమాట. మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ ఎంత, ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఎంత అనేది ఈ జేజే థామ్సన్ అనే ఆయన కనుక్కున్న E/m వాల్యూని బట్టి ప్లస్ ఇక్కడ మిల్లికన్ అనే ఆయన కనుక్కున్నటువంటి ఛార్జ్ని బట్టి మనకి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ అనేది మనకి వచ్చేస్తుంది. సో ఈయన ఏం చేశాడు, మిల్లికన్ అనే ఆయన ఎప్పటి నుంచి ఎప్పుడు ఆయన కాలం ఎప్పుడు 1868 నుంచి 1953 దాకా ఉన్నాడనమాట. ఆయన డివైజ్డ్ ఏ మెథడ్ నోన్ యాజ్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. అంటే ఆయన ఒక ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అనేది చేశాడు. ఎప్పటి నుంచి ఎప్పటికి దగ్గర ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ అనేది ఆయన దగ్గర 8 సంవత్సరాలు చేశాడు అనమాట. 8 సంవత్సరాలు 1906 నుంచి 1914 దాకా చేస్తూనే ఉంటారు. చేసి చివరికి ఆయన ఎలక్ట్రాన్ మీద ఉన్నటువంటి ఛార్జ్ యొక్క వాల్యూని కనుక్కున్నాడు అనమాట. జస్ట్ ఇది ఏదో 1-2 రోజులు చేసేసింది కాదు, 1-2 నెలల్లో చేసేసింది కాదు, సంవత్సరాలు కష్టపడితే ఈ వచ్చినటువంటి వాల్యూస్ అనమాట. ఇవి E/m వాల్యూ కానీ లేకపోతే m వాల్యూ కానీ ఈ వాల్యూ కానీ అన్నీ సంవత్సరాలు కష్టపడితే వచ్చినటువంటి వాల్యూస్ అన్నమాట. ఓకే, సో టు డిటర్మిన్ ద చార్జ్ ఆన్ ద ఎలక్ట్రాన్స్ he found the charge on the electron to be -1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అనేసి కనుక్కున్నాడు అనమాట. అంటే ఎలక్ట్రాన్ మీద ఛార్జ్ ఎంత అని కనుక్కున్నాడు, -1.6 × 10⁻⁻19 కూలుమ్స్ అనేసి కనుక్కున్నాడు. అప్పుడు ఆయన కాలంలో 1906 నుంచి 1914 మధ్యలో ఆయన ఎలక్ట్రాన్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఇంత అనేసి కనుక్కున్నాడు. అది ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి మనం ఎలక్ట్రాన్ మీద ఉన్న ఛార్జ్ ఎంత అని కనుక్కున్నాము, ఇది ఇంత అనేసి కనుక్కున్నారు అన్నమాట ఇప్పుడు ఉన్న సైంటిస్టులు. అంటే ఆల్మోస్ట్ సేమ్ అనమాట. 1.6 అనేసి ఆయన కనుక్కున్నాడు. మనకి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ యూస్ చేసి సేమ్ 1.602176 అనేసి యాక్యురేట్గా కనుక్కున్నారు అనమాట. ఆల్మోస్ట్ సేమ్ అనమాట. ఓకే, ద మాస్ ఆఫ్ అంటే ఇక్కడ ఛార్జ్ వాల్యూ తెలిసిపోయింది మనకి, ప్లస్ E/m వాల్యూ మనకి ఆ జేజే థామ్సన్ ఆయన పైన చెప్పాడు. అప్పుడు మనకి మాస్ వాల్యూ వచ్చేస్తుంది. ఆ రెండింటిని బట్టి మనం డివైడ్ చేస్తే ఈ అనేది మిల్లికన్ అనేది కనుక్కున్నాడు, E/m అనేది జేజే థామ్సన్ అనేది పైన కనుక్కున్నాడు. అప్పుడు మనకి ఈ క్యాన్సిల్ అయిపోయి MV అనేది పైకి వెళ్ళి మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వాల్యూ మనకి 9.1094 × 10⁻⁻31 kg అనేసి మనకి వాల్యూ వచ్చింది. చాలా చిన్న పార్టికల్ అనమాట, నెగ్లిజిబుల్ అనమాట. అంటే ఎలక్ట్రాన్ యొక్క మాస్ అంత ఉంటుంది అనేసి మనకి తెలిసిందనమాట ఆ ఎక్స్పెరిమెంట్స్ వల్ల. ఓకే, ఈ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ ఈయన మిల్లికన్ అనే ఆయన ఎలా కనుక్కున్నాడు, ఎలా చేశాడు అనేది చూద్దాం. ఇక్కడ ఇచ్చాడు మిల్లికన్స్ ఆయిల్ డ్రాప్ మెథడ్. ఇది ఇందులో ఈయన ఏం చేశాడంటే, ఇన్ దిస్ మెథడ్ ఆయిల్ డ్రాప్లెట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మిస్ట్ అనమాట. మిస్ట్ అంటే ఏంటి, మనకి ఫాగ్ లాంటిది అనమాట. ఫాగ్ ఆవిరి లాంటిది మిస్ట్, ఆవిరి. సో ఆయిల్ని హై ప్రెషర్ అప్లై చేసి ఒక మిస్ట్ లాగా ఒక ఈ ఎక్స్పెరిమెంట్ లోపల స్ప్రే చేశాడు అనమాట. ఇక్కడ ఆయిల్ తీసుకున్నది, ఇది ఆయిల్ అనమాట. ఇది అటామైజర్ అంటాడు దాన్ని. ఇది ఆయిల్ తీసుకొని ఈ బబ్లర్ ద్వారా ఈ లోపల ఆయన దాన్ని స్ప్రే చేశాడు. ఈ పెద్ద ఎక్స్పెరిమెంట్ లోపల స్ప్రే చేశాడు. చూసారా, ఎల్లో కలర్ డాట్స్ ఇక్కడ కనిపిస్తుంది, ఎల్లో డాట్స్ అనమాట. అదంతా ఆయిల్ అన్నమాట, మిస్ట్ అనమాట అది. సో ఈ బబుల్ని మనం ప్రెస్ చేస్తే ఈ ఆయిల్ బాటిల్ ప్రెషర్ క్రియేట్ అయ్యి అది పైకి వెళ్ళి ఈ లోపలికి అది చిమ్ముతుంది అన్నమాట. చిమ్మితే ఈ ఆయిల్ మొత్తం లోపల చిన్న చిన్న డ్రాప్స్ కింద, మన కళ్ళకి కనిపించినటువంటి డ్రాప్స్ కింద అది లోపల స్ప్రే అవుతుంది అన్నమాట.
మనం బార్బర్ షాప్కి వెళ్తే అతను మన హెయిర్ మీద వాటర్ స్ప్రే చేస్తాడు కదా, ఆ విధంగా అనమాట. ఆ స్ప్రే మనకి ఒక ఆవిరిలా మన తలకి పడుతుంది అనమాట. లేకపోతే మనం హ్యాండ్ వాష్ శానిటైజర్ మన హ్యాండ్స్ మీద స్ప్రే చేస్తే శానిటైజర్ మన హ్యాండ్స్ మీద పడుతుంది కదా, ఆ విధంగా ఈ ఆయిల్ అనేది ఇక్కడ స్ప్రే చేస్తే లోపల ఒక ఆవిరిలాగా మిస్ట్ లాగా అది లోపల స్ప్రే అవుతుంది అనమాట. ఓకే, ఆ స్ప్రే అయిన ఆయిల్ డ్రాప్స్ని ఇక్కడ టెలిస్కోప్ పెట్టాడు. ఆ టెలిస్కోప్ ద్వారా దాని యొక్క సైజ్ని పెంచి ఒక్కొక్క డ్రాప్ని ఆయన అన్ని సంవత్సరాలు దగ్గర 8 సంవత్సరాలు కష్టపడి ప్రతి ఆయిల్ డ్రాప్ యొక్క సైజ్ దాని ఎలా అది బిహేవ్ చేస్తుంది అనేది ఆయన స్టడీ చేశాడనమాట. జనరల్గా ఏం చేశాడు ఆయన, ఈ లోపల ఆ స్ప్రే చేసి ఆయిల్ని స్ప్రే చేసి ఇక్కడ 2 ప్లేట్స్ని పెట్టాడు. ఇక్కడ ఈ బ్లూ కలర్ ఒక ప్లేటు, ఈ ఎల్లో కలర్ ఒక ప్లేటు. ఈ బ్లూ కలర్ ప్లేట్ తీసుకెళ్ళి బ్యాటరీకి పాజిటివ్ టెర్మినల్కి కలిపాడు, చార్జ్డ్ ప్లేట్ అన్నమాట. ఈ ఎల్లో కలర్ ప్లేట్ తీసుకెళ్ళి బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్ కలిపాడు. అంటే ఈ బ్లూ కలర్ అనేది పాజిటివ్ ప్లేటు, ఈ ఎల్లో కలర్ అనేది నెగిటివ్ ప్లేట్ అన్నమాట. ఓకే, జనరల్గా ఈ అటామైజర్ ద్వారా ఆయిల్ డ్రాప్స్ కింద పడుతున్నప్పుడు ఏం చేశాడంటే లోపల ఈ ఎక్స్పెరిమెంట్ లోపల గ్యాస్ ఉంటుంది. ఆ గ్యాస్ని ఈ ఎక్స్రే సోర్స్ ద్వారా, అంటే ఎక్స్రేస్ ఇక్కడ నుంచి ఎక్స్రేస్ని లోపలికి పంపించాడు. ఇటు నుంచి ఆయిల్ని పంపించాడు, ఇటు నుంచి ఎక్స్రేస్ని ఆ ఎక్స్పెరిమెంట్ లోపలికి పంపించాడు. ఎక్స్రేస్ అంటేనే చాలా హెవీ ఎనర్జెటిక్ రేస్ అనమాట అవి. జనరల్గా మనం ఎక్స్రేస్ రూమ్స్లో కాషన్ అనేసి డేంజర్ మార్క్ ఉంటుంది కదా, ఆ డేంజర్ మార్క్ ఎందుకు ఉంటుంది అక్కడ, ఎందుకంటే అవి డేంజర్, అంటే అది చాలా ఎనర్జెటిక్ కాబట్టి మన బాడీలో ఉన్నటువంటి బాండ్స్ని అది అయోనైజ్ చేసేస్తుంది. అంటే ఈ ఎక్స్రేస్ని లోపల పంపించడం వల్ల ఈ లోపల ఉన్న గ్యాస్ అయోనైజ్ అయిపోతుంది, అంటే చార్జ్డ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లోపల గ్యాస్ అయోనైజ్, ఈ ఎక్స్రేస్ వల్ల లోపల ఉన్న గ్యాస్ అయోనైజ్ అయింది. ఇప్పుడు ఇటు నుంచి ఏమో ఇది స్ప్రే చేస్తున్నాడు, అంటే ఆ లోపల గాలి అయోనైజ్ అయిపోయి దానికి చార్జ్ వచ్చేసింది, నెగిటివ్ ఛార్జ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ఆయిల్ డ్రాప్స్ వెళ్ళి ఆ గ్యాస్ యొక్క మాలిక్యూల్స్ని ఢీ కొట్టడం వల్ల ఆ మాలిక్యూల్స్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఈ ఆయిల్ డ్రాప్స్ వైపుకి ఆకర్షించబడుతుంది అన్నమాట. అంటే అలా కొలైడ్ అవ్వడం వల్ల ఈ ఆయిల్ డ్రాప్స్ అనేవి ఆ గ్యాస్ మాలిక్యూల్స్తో కొలైడ్ అవ్వడం వల్ల, ఢీ కొట్టడం వల్ల ఆ గ్యాస్ మాలిక్యూల్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఆయిల్ డ్రాప్ మీదకి ఎక్కిపోతుంది. అంటే ఆ ఛార్జ్ని ఆయిల్ డ్రాప్ తీసేసుకుంటుంది. అంటే ఆ గ్యాస్ మాలిక్యూల్స్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఆయిల్ డ్రాప్ మీదకి వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఆయిల్ డ్రాప్ ఛార్జ్ అయిపోతుంది. ఛార్జ్ అయిపోవడం అంటే ఏమవుతుంది, దానికి ఛార్జ్ వచ్చేసింది, ఆయిల్ డ్రాప్కి ఛార్జ్ వచ్చేసింది. ఛార్జ్ అయిపోతే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ ప్లేట్ నెగిటివ్ ప్లేట్ ఉంది కదా, ఇప్పుడు ఆయిల్ డ్రాప్ మీద ఛార్జ్ ఉంది కదా, ఆ పాజిటివ్ ప్లేటు నెగిటివ్ ప్లేట్ని యూస్ చేసి ఆ ఆయిల్ డ్రాప్ని ఇక్కడ స్టేబుల్గా నుంచోబెట్టవచ్చు, కిందకి పడకుండా ఆ ప్లేట్స్ మధ్యలో ఉంచోబెట్టవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది పాజిటివ్ ప్లేటు ఆకర్షిస్తుంది, ఈ ఆయిల్ డ్రాప్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఈ బ్లూ కలర్ ప్లేట్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, ఇక్కడ ఈ ఎల్లో ప్లేట్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఈ ఎల్లో ప్లేటు ఈ ఆయిల్ డ్రాప్ని రిపల్ చేస్తుంది, ఈ బ్లూ ప్లేటు ఈ ఆయిల్ డ్రాప్ని ఆకర్షిస్తుంది. అంటే బ్లూ ప్లేట్ ఏమో ఆకర్షిస్తుంది, ఎల్లో ప్లేట్ ఏమో రిపల్ చేస్తుంది. అంటే ఈ అది ప్రాపర్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఎంత కావాలో అంత అప్లై చేస్తే ఈ ఆకర్షణ, ఈ బ్లూ కలర్ యొక్క అట్రాక్షను, ఈ ఎల్లో కలర్ యొక్క రిపల్షను యూస్ చేసుకొని ఈ ఎల్లో కలర్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఆయిల్ డ్రాప్ని మధ్యలో స్టేబుల్గా అలా నుంచోబెట్టవచ్చు. స్టేబుల్గా కింద పడకుండా ఆయిల్ డ్రాప్ని ఈ ప్లేట్స్ మధ్యలో అలా నుంచోబెట్టవచ్చు అన్నమాట. అలాగా గాలి మధ్యలో అలా నుంచోబెట్టవచ్చు. ఎందుకంటే ఆయిల్ డ్రాప్ మీద ఛార్జ్ ఉంది, పైన అట్రాక్షన్ పవర్ ఉంది బ్లూ కలర్ ప్లేట్, కింద
రిపల్షన్ పవర్ ఉంది. అంటే ఇది రిపల్ చేస్తుంది, ఇది అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ చార్జ్డ్ పార్టికల్ కాబట్టి ఇది మధ్యలో అలా నుంచోబెట్టొచ్చు అన్నమాట. ఆ నుంచున్నటువంటి ఆయిల్ డ్రాప్ని మిల్లికన్ ఆయన ఈ టెలిస్కోప్ ద్వారా చూశాడనమాట. అంటే అది కదలకుండా అడ్జస్ట్ చేస్తూ ఇక్కడ ఏదో స్విచ్ ఉంటుంది, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మేనేజ్ చేసే స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని మెయింటైన్ చేస్తూ అది ఎగ్జాక్ట్గా మధ్యలో నుంచునేటట్టు ఆయన మేనేజ్ చేశాడనమాట. మేనేజ్ చేసి అప్పుడు ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అది స్టేబుల్గా నుంచుంది ప్లేట్స్ మధ్యన అనేది నోట్ చేసుకున్నాడు అన్నమాట. సో అది ఆయన చేసింది. ఆ నోట్ చేసుకున్నటువంటి వాల్యూస్ని ఆయన స్టడీ చేశాడనమాట. స్టడీ చేస్తే ఆయనకి ఏం తెలిసిందంటే ఆ వాల్యూ అనేది ఇక్కడ రాశాడు చూడండి. ఆల్వేజ్ బై కేర్ఫుల్ మెజరింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ స్టన్ ఆన్ ద మోషన్ ఆఫ్ ది ఆయిల్ డ్రాప్స్. అంటే కేర్ఫుల్గా కింద పడుతున్నటువంటి ఆయిల్ డ్రాప్ని స్టేబుల్గా మధ్యలో నుంచోబెట్టి ఆయన అప్లై చేసినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ని మెజర్ చేశాడు, మోషన్ ఆఫ్ ది ఆయిల్ డ్రాప్స్. మిల్లికన్ కంక్లూడెడ్ దట్ ఏం ఆలోచించాడంటే, ఏం తెలుసుకున్నాడంటే, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఛార్జ్, అంటే ఆ ఛార్జ్ వాల్యూ క్యూ ఆన్ ద డ్రాప్లెట్స్. అంటే ఆ ఆయిల్ డ్రాప్లెట్స్ లోపల అయోనైజ్ అయినటువంటి గ్యాస్ నుంచి ఛార్జ్ని తీసుకున్నాయి కదా, ఆ ఛార్జ్ దాన్ని క్యూ అనుకున్నాడు. ఆన్ ద ఆయిల్ డ్రాప్లెట్స్ ఈజ్ ఆల్వేస్ an integral multiple of the electrical charge E, that is Q is equal to NE అన్నాడు. అంటే ఆయన ఏం చేస్తాడు, ఒక్కొక్క ఆయిల్ డ్రాప్ని మెజర్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక ఆయిల్ డ్రాప్ పెద్దగా ఉంటుంది, ఇంకో ఆయిల్ డ్రాప్ చిన్నగా ఉంటుంది. అది పెద్దగా ఉన్న ఆయిల్ డ్రాప్కి ఎంత వాల్యూ వచ్చింది, తర్వాత ఉన్న ఆయిల్ డ్రాప్కి సైజు ఎంత వాల్యూ వచ్చింది, తర్వాత ఉన్న ఆయిల్ డ్రాప్కి ఎంత వాల్యూ వచ్చింది. అలాగా కొన్ని వందల సంఖ్యలో ఆయిల్ డ్రాప్స్ని మెజర్ చేశారు. 8 సంవత్సరాలు కదా, చాలా వందల సంఖ్యలో ఆయన వేల సంఖ్యలో ఆయన ఆయిల్ డ్రాప్స్ని అబ్జర్వ్ చేసి మొత్తం వచ్చినటువంటి వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తే ఆయన ఏం కనుక్కున్నాడు, వచ్చేటటువంటి వాల్యూస్ ఒక పర్టికులర్గా ఒక వాల్యూకి మల్టిపుల్ వాల్యూస్ వస్తున్నాయి. ఎన్ క్యూ అనేది ఆయనకు వచ్చిన వాల్యూ, దాన్ని విడగొడితే అది ఎన్ ఇంటూ ఈకి సరిపోతుంది. ఆ ఎన్ వాల్యూ అనేది 1 2 3 అంటూ ఇచ్చుకుంటూ పోతే ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్గా వస్తుంది అన్నమాట. ఈ వాల్యూ అనేది కాన్స్టెంట్గా తీసుకుంటే ఈ ఒకదానికి 1 ఇంటూ ఈ, ఇంకో దానికి 2 ఇంటూ ఈ వస్తుంది, ఇంకో దానికి 3 ఇంటూ ఈ వస్తుంది. అంటే మల్టిపుల్ ఆఫ్ ఈస్ వస్తుంది అన్నమాట. మల్టిపుల్ ఆఫ్ ఈ వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఆ ఈ వాల్యూ అనేది ఆయన కామన్ తీసి చూస్తే వచ్చేటటువంటి వాల్యూస్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ వాల్యూకి మల్టిపుల్స్ లాగా వస్తున్నాయి అనేది ఆయన అబ్జర్వ్ చేశారు అన్నమాట. ఆ ఈ వాల్యూనే ఎలక్ట్రాన్ మీద ఉన్నటువంటి ఛార్జ్ అనేసి ఆయన తెలుసుకున్నాడు అనమాట. ఓకే, ఆ విధంగా ఈ మైనస్ వాల్యూని ఆయన తెలుసుకున్నాడు అనమాట. దాన్ని తీసుకెళ్ళి ఆ ఈ వాల్యూని తీసుకెళ్ళి ఆయన ఈ జేజే థామ్సన్ కనుక్కున్నటువంటి E/m వాల్యూలో సబ్స్టిట్యూట్ చేశాడు ఇక్కడ. అప్పుడు మనకి ఎలక్ట్రాన్ యొక్క మాస్ మనకి తెలుస్తుంది. సో ఆ విధంగా జేజే థామ్సన్ అనే ఆయన E/m వాల్యూ కనుక్కుంటే, ఈయన మిల్లికన్ అనే ఆయన ఈ వాల్యూ కనుక్కొని దాన్ని తీసుకెళ్ళి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి దాని ద్వారా మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ కనుక్కున్నారు అనమాట. అంటే ఎలక్ట్రాన్ యొక్క వెయిట్ ఎంత అనేది ఆయన తెలుసుకున్నారు అనమాట. సో ఆ విధంగా ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ తెలిసింది, ఎలక్ట్రాన్ యొక్క మాస్ తెలిసింది. ఆ విధంగా ఎలక్ట్రాన్ యొక్క డీటెయిల్స్ మనకి తెలిసినాయి అన్నమాట. సో దాన్ని ఎవరు కనుక్కున్నారు, జేజే థామ్సన్ అండ్ మిల్లికన్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఎలక్ట్రాన్ గురించి మనకి డీటెయిల్గా చెప్పారన్నమాట. ఓకే, అది మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. ఓకే, సో
సో తర్వాత మనకి డిస్కవరీ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్ గురించి మొత్తం తెలిసిపోయింది కదా ఇప్పుడు మనకి. తర్వాత ప్రోటాన్స్ గురించి, న్యూట్రాన్స్ గురించి ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ జరిగినాయి, దాని వాల్యూస్ మనకి ఏమేమి తెలిసినాయి అని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.